చీకటి బతుకు చిందరవందర. ఖమ్మంలో ఆదివారం రాత్రి చుట్టూ చేరిన వర్షపు నీళ్ల మధ్య ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రైతు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. ఇంత సమ్మర్లో కూడా రాత్రిపూట అకాల వర్షాలు వచ్చి పాపం చేతికొచ్చిన పంటను కళ్ళాలల్లో పెడితే కనీసం కొనలేక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే రైతన్న ఈ అకాల వర్షాలతోటి తమ ధాన్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి గోడు వెళ్ళబోసుకున్నాడు. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇక్కడ చూడండి, కాడి పారేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. కొనుగోళ్ల కోసం పడిగాపులో రైతు ఓడిపోతున్నాడు. వడ్లో మక్కలో జొన్నలో రాసి పోసుకొని ప్రభుత్వం కొనకపోతుందా అన్న నిరీక్షణలోనే విగత జీవిగా మారుతున్నారు. రైతుల ప్రాణాలు పోతున్న పంట కొనుగోళ్లను పట్టించుకుని నాదులేడు. కాడి వదిలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంటా కూడా వదిలేసింది అంటూ చూస్తున్నాం. ఎంత దారుణం చూడండి. ప్రాణాలు తీస్తున్న ఎండలు ఒకవైపు, పంటల్ని ముంచుతున్న వర్షాలు మరోవైపు, నడిమిట్లా ప్రాణాలు పరంగా పెట్టి పడిగాపులు పడుతున్నారు. రైతులు స్పందించని సర్కారును నమ్ముకొని కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. చినుకు పడితే వడ్లు తడవకుండా తల్లాడుతున్నారు. మండు టెండల్లో వడ్లు ఆరబోసుకొని అవస్థలు పడుతున్నారు. పిడుగు పడితే బక్కజీవి ఒక్కసారిగా కుప్పకూరుడే, వడ గాలి తగిలితే విగత జీవిగా మారుడే. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఒకే వెత అంటూ చూస్తున్నాం. అన్నం పెట్టే రైతన్నకు ఎంతటి దురవస్థ, ఏమి దరిద్రం ఇది, ఎవరి శాపం ఇది? ఎవరి శాపం ఇది? కేసీఆర్ శాపమే. కేసీఆర్ ప్రారంభించడు, అది రేవంత్ రెడ్డి కొనసాగిస్తుడు. ఇద్దరు దొందే, 100% దొందుందే. కేసీఆర్ చక్కగా ఉన్నాడు? ఏమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా చక్కగా అయిందా? ఆయన కూడా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం వాటి విషయంలో కూడా ఇదే పరిస్థితి అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతన్నకు జరిగినటువంటి మేలు శూన్యం అనేది కనబడతా ఉంది. సో ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 2 రైతులు వరి కుప్పలపైనే తనువు చాలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపల్లిలో ధాన్యం కొనుగోలు కోసం 4 రోజులుగా విరక్షిస్తున్నటువంటి గౌరయ్య వడగాలికి వడ్ల కుప్పపైనే ప్రాణం వదిలాడు. మహబాద్ జిల్లా కోరై మండలం సూదరపల్లి కొనుగోలు కేంద్రంలో 4 రోజుల క్రితం వడ్లు తెచ్చిపోసిన రైతు నీలం వెంకన్న కాంటా వేసిన సమయంలో పిడుగుపాటు గురై మృత్యువాత పడ్డారు. సో ఈ విధంగా ప్రభుత్వం ఒకసారి రైతు ఒకసారి మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చి ఇమీడియట్ కొనుగోలు చేయాలి ప్రభుత్వం. కానీ చేయకపోవడం వల్ల నెలలుగా చూస్తూ ఈరోజు తనువు చాలిస్తున్నారు రైతులు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మీరు కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టరు? రైతు ఎక్కడ ఉన్నా కానీ దానికి ఒక సపరేట్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ రైతు కొంటున్నాడో ఆ ధాన్యాన్ని సేకరించే ప్రయత్నం చేయండి ఇమీడియట్గా. అది చేయరు. ఎంత దుర్మార్గం కనబడుతుంది. కుప్పకూలిన రైతులు. సో కొనుగోళ్ల పడిగాపులో గాల్లోకి ప్రాణాలు. రంగారెడ్డి జిల్లా రాయపూర్లో నేలకొరిన వరి రైతు కాంటా కోసం 4 రోజులుగా ఎదురుచూసిన గౌరయ్య తేమ సాగుతో కొనుగోలుకు నిరాకరించిన అధికారులు. ఆరబెట్టిన వడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కనుమూత. మానుకోట జిల్లాలో పిడుగుపాటుకు రైతు వెంకన్న బలి. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే 4 రోజులుగా నిరీక్షణ. వడ్లు మక్కలు జొన్నలు కొనకుండా సర్కారు చెలగాటం. పంట కొనని ప్రభుత్వానికి తోడు వడదెబ్బ వానదెబ్బ. ప్రాణాలు పరంగా పెట్టి పడిగాపులు పడుతున్నటువంటి రైతులు అంటూ చూస్తాను. సో కొర్రీలతో ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నటువంటి అధికారుల తీరును నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు అంటూ చూస్తాను. సన్నాలు ఇక 8 రకాల జాబితా నుంచి 29 రకాల సన్నాలు అవుట్. ఇక నుంచి 8 రకాల సన్నాలే సాగు చేయాలంట. ధాన్యం రకాల కుదింపులకు సర్కారు కుట్రాలంటూ కనబడతా ఉంది. సో 100% రైతన్న 6 గాలం పండినటువంటి పంట ఏదైతుందో చేతికొచ్చిన తర్వాత కోత కోసిన తర్వాత ఈరోజు ఆ యొక్క పంటను కొనాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతన్నను మోసం చేస్తూ ఉంది. మొత్తం దళారుల చేతిలో పెట్టి దళారులు చెప్పిందే విధంగా కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను మద్దతు ధర తక్కువ ధరకి ఇచ్చినా కనీసం అడ్జస్ట్ అవుతారేమో అనుకుందాం. కానీ కనీసం కొనే పరిస్థితి కూడా లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు, ఏ కాంటాలు సరిగ్గా అయితే లేవు, ఏది లేవు. రైతన్న మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.